ఈ ప్రపంచంలో రకరకాల ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు జరుగుతుంటాయన్న సంగతి మనకు తెలిసిందే. నాగరికత తెలిసిన వారు కాస్త హంగు ఆర్భటాలతో తమ పిల్లల వివాహాలు జరిపిస్తుంటారు. ఇక ఆటవిక జాతి వారి వివాహాలు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతుంటాయి. అడవుల్లో నివసించే ఆదివాసీల పద్ధతులు కొన్ని మరీ విచిత్రంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఇక అసలు విషయంలోకి వెళ్తే నీలగిరి అడవుల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఓ విచిత్రమైన ఆచారం కొనసాగుతూ వస్తోంది. అక్కడ వివాహాలు చాలా విచిత్రమైన పద్ధతిలో జరుగుతుంటాయి. సాధారణంగా వివాహం చేసుకునే వరుడు వధువు పెళ్లి తర్వాత శోభనం, కొంతకాలానికి పిల్లలు ఇలా కొనసాగుతుంటుంది. కానీ ఇక్కడ ఆచారం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండడం చాలా వింతగొలిపే విషయం. తోడ గిరిజన అనబడే తెగలో పెళ్లి వేడుక జరిగిన తర్వాత వధువు వరుడితో గడుపుతుంది. ఆ తర్వాత వధువు తన పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే ఆ పెళ్లి కూతురికి గర్భం దాల్చాలి. తాను ఒకవేళ గర్భం దాల్చకపోతే మాత్రం ఆ పెళ్లి జరిగినట్లు కాదని వారంతా భావిస్తారట. ఒకవేళ ఆ వధువు గర్భం దాలిస్తే 7వ నెల భర్త విల్లు బాణం తయారు చేసి భార్యకు కానుకగా ఇస్తాడట. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉందండి. భర్త ఇచ్చిన కానుక భార్యకు నచ్చి తీసుకుంటే అతడే ఆమె భర్తగా గుర్తిస్తారు. అయితే ఆమె గర్భంలో ఉన్న బిడ్డకు తండ్రి అతనేనని ఒప్పుకుంటే వారిద్దరూ భార్యాభర్తలా జీవితాంతం కలిసి ఉండడానికి అక్కడి పెద్దలు ఆశీర్వదిస్తారట. అంతేలేండి, ఎవరి సాంప్రదాయాల ప్రకారం వారి వారి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలను ఎవ్వరూ పరిహాసం చేయకూడదనేది మా అభిప్రాయం. మరి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.